బి రమాదేవి, బొమ్మలూరు. సహోదరి ఉద్యోగం కోసము ఎన్నో సంవత్సరాల నుంచి మరి ప్రయత్నం చేస్తుంది. తన భర్త సడన్గా మరణించటం, కుటుంబ బరువు బాధ్యతలు పాపం ఈ మీద పడటం జరిగింది. మరి నాకు కూడా చాలాసార్లు అయ్యా, నాకు ఏదైనా స్థిరమైన ఉద్యోగం, గవర్నమెంట్ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం వస్తే చాలు, నా బిడ్డలు నేను పోషించుకునే శక్తి దేవుడు నాకు ఇస్తాడు అని నాతో కూడా చెప్పింది. మరి ఎంత పని ఉండా ప్రభు సన్నిధి మాత్రం మానదు. మంచి విశ్వాసురాలు. భర్త చనిపోయిన తర్వాత నిరుత్సాహానికి నిరుత్సాహానికి గురి కాకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక ధైర్యంతో, అంటే భర్త లేకపోయినా దేవుని పైన ఆధారపడి జీవించటం నేర్చుకున్న విశ్వాసురాలు ఈ సహోదరి. చిన్న పనిలో కూడా, అంటే ఏ చిన్న పని చేసినా ఆ పనిలో వచ్చిన కష్టార్జితాన్ని దేవుడికి ఇవ్వటం బాగా నేర్చుకున్న స్త్రీ ఈమె. ఎందుకంటే నేను గమనించేవాడిని, చిన్న చిన్న పనులు చేసినా లేకపోతే ఏదో ప్రైవేట్ జాబులు చేసుకున్నా దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తూ సమయాన్ని దేవుని కోసం ఎక్కువగా కేటాయిస్తూ ఉండేది. సహజంగా ఇంట్లో ఆధారం లేదు అంటే, భర్త చనిపోయాడంటే చాలామంది కృంగిపోతూ ఉంటారు. బలమైన విశ్వాసం కలిగిన వారు లోకానుసారంగా బాధపడినా దేవుడు ఉండాలని ఒక ధైర్యంతో వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో సహోదరి ఒకటి. మరి 2 సంవత్సరాల నుంచి తను ప్రయాసపడుతుంది. నాకు చెప్తూ ఉండేది, అయ్యా ఉద్యోగం గురించి ప్రార్థన చేయండి, నాకు ఒక ఉద్యోగం కావాలి అని మొరపెడుతూ ఉండేది. ఆ ప్రార్థన మేము కూడా చేసేవాళ్ళం. దేవుడు మరి బిడ్డ ప్రార్థనను ఆలకించి ఈ నెల 1వ తేదీన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న ఉద్యోగాన్ని ప్రభు ఈ బిడ్డకు అనుగ్రహించాడు. నిజంగా ఇది దేవుని యొక్క కృప, ఆ బిడ్డకున్న నమ్మకం. ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చని మీరు తెలుసుకోవాలి. దేవుణ్ణి నమ్మిన వారిని యేసయ్య ఎప్పటికీ విడిచిపెట్టడని మీరు తెలుసుకోవాలి. ప్రభు సన్నిధికి వస్తున్న మనము దేవునికి సంబంధించిన బిడ్డలుగా మనం జీవిస్తూ దేవుని సహాయం కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. రమాదేవి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.